హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఆనియన్స్ తోటి ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఒక 3 ఆనియన్స్ 4 ఎగ్స్ అండి. ఇందులో టమాటా ఇట్లా ఏమి వేయకుండా ఓన్లీ ఆనియన్స్ తోటే ఎగ్ అండి. చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ ఇట్లా. ఫస్ట్ ఉల్లిగడ్డ పొట్టు తీసేసి వాటి ముచ్చికలు తీసేసేయండి. ముచ్చికలు తీసిన తర్వాత సన్నగా తరుక్కోవాలండి. నేను ఎలా తరుగుతున్నానో అట్లా చూసి తరుక్కోండి. ఇది ఎమర్జెన్సీగా చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోతుందండి. మంచిగా టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఫ్రెండ్స్, జీవితంలో ప్రతి ఒక్కరికి 2-3 సార్లు అదృష్టం తలుపు తడుతుంది. ఆ టైంలో మన అదృష్టాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. నెగ్లిజెన్స్ చేస్తే తర్వాత బాధపడతాము, అయ్యో అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోలేదు కదా అని. కాబట్టి ఫ్రెండ్స్, అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోండి, సక్సెస్ కాండి. దిస్ ఈజ్ ఓన్లీ స్మాల్ అడ్వైస్. థ్యాంక్ యూ. ఇప్పుడు కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె పోసుకొని, నూనె వేడైనాక ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. స్టార్టింగ్లో ఫ్లేమ్ పెద్దగానే పెట్టుకోవాలి మన మంట. ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా గోలినాయండి, అంటే వేగినాయి, కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తెలంగాణలో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అంటారు. ఆంధ్రాలో వెల్లుల్లి అంటే తెలంగాణలో ఎల్లిగడ్డ అంటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేదాకా ఒక 1 మినిట్ వేయించుకొని తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి మంచిగా వేగిందండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఒక 2 స్పూన్ల కారం పొడి వేసుకొని, అన్నీ ఒకటేసారి వేసేసుకుందామండి. 2 స్పూన్ల కారం పొడి, తర్వాత 1 స్పూను ఉప్పు అండి, స్పూన్ నిండా వేసుకోవాలి ఉప్పు. తర్వాత 1 స్పూను ధనియాల పొడి. దీంట్లో గరం మసాలా కూడా వేసుకున్నాం, కానీ లాస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఓన్లీ ధనియాల పొడి మాత్రమే. పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా. 1 నిమిషం వేగాలి. వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి కొద్దిగా ఉల్లిగడ్డ ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మంచిగా ఉడికిందండి. ఇప్పుడు కోడిగుడ్లు అనేటివి మనం డైరెక్ట్ కొట్టిపోయకుండా ఒక కటోరలో కొట్టి పోసుకొని ఇందులో పోసుకోవాలండి. ఎందుకంటే ఏమైనా చీగుడ్లు అంటారు, చెడిపోయిన గుడ్లు, అటువంటి ఏమైనా ఉంటే కొట్టి పోసినప్పుడు ఒకవేళ ఖరాబ్ ఉంటే మొత్తం కూర అంతా ఖరాబ్ అవుతుంది. అందుకే కటోరలో పోసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు గుడ్లు కొద్దిగా డిస్టెన్స్, ఒకదానికి ఒకటి డిస్టెన్స్ పెట్టి వేయాలండి. ఇందులో వేసేసి దాన్ని కలపకూడదు, మూత పెట్టేసేయాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పెట్టుకోవాలండి. తర్వాత మూత తీసి వాటిని మెల్లగా ఉల్టా వేసుకోవాలండి, తిప్పి వేసుకోవాలండి. మనం వాటిని వేయగానే తొందరగా తిప్పితే అవి చెడిపోతాయి, అంతా విడిపోతాయండి. అందుకే ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్, 1 నిమిషం లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత వీటిని తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా అండి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాము. ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి అండి వేసేసి మూత పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అట్లే
ఇప్పుడు ఒకసారి మళ్ళీ వాటిని ఉల్టా చేసుకొని రెడీ అయిందండి కర్రీ. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని మనం చూడండి ఎంత బాగా మంచిగా ఉడికినాయి గుడ్లు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఏ గుడ్డుగా గుడ్డు సపరేట్గా, గ్రేవీ కూడా మంచిగా చిక్కగా ఉందండి. మనం గుడ్డు అట్లే పిల్లలకు పెడితే మంచిది, ఇంట్రెస్ట్గా తింటారు. రెడీ అండి, బౌల్లోకి తీసుకుందాము. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. షేర్ చేయండి ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. ఈజీ కుకింగ్ షో.